హలో పిల్లలు, తిర్లంగ మాస్టారు నవోదయ క్లాసెస్కి మీకు అందరికీ కూడా స్వాగతం. మన తిర్లంగ మాస్టర్ ఛానల్లో నవోదయకి సంబంధించినటువంటి మెంటల్ ఎబిలిటీ, తెలుగు లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్కి సంబంధించి 200 వీడియోస్ అన్నటువంటి ఉన్నాయి. అన్నీ ఫ్రీగానే ఉన్నాయి. చక్కగా వీడియోస్ని చూడండి. వీడియోస్ని చూడడం ద్వారా మీరు నవోదయ సీట్ సంపాదించుకోవచ్చు. అలాగే మీ నాలెడ్జ్ని కూడా పెంచుకోవచ్చు. మన ఛానల్ని తప్పనిసరిగా చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పనిసరిగా వాళ్ళకి షేర్ చేయండి. నవోదయ క్లాసెస్లో ఈవేళ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. స్కిప్ చేయకుండా అందరు పిల్లలు కూడా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే నవోదయ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళే ముందు మనం ఏమేం పట్టుకొని వెళ్ళాలి, మనం పట్టుకొని వెళ్ళాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, వాటిని ఎలా బబ్లింగ్ చేయాలి, అక్కడ ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, నియమ నిబంధనలు అన్నటువంటివి ఏంటి అన్నటువంటిది మీ యొక్క హాల్ టికెట్ చూడండి అమ్మా. హాల్ టికెట్ కిందను ఒక 21 పాయింట్స్ అన్నటువంటివి ఉంటాయి. ఇదిగోండి, మీరు ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ చూసినట్లయితే 21 పాయింట్స్ ఈ పైన మీ హాల్ టికెట్ ఉంటుంది. హాల్ టికెట్ కిందను ఇన్ని పాయింట్స్ అన్నటువంటి ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు చక్కగా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంగ్లీష్లో ఇవ్వడం అన్నటువంటి జరిగింది. వీటిని మీకు తెలుగులో పాయింట్ టు పాయింట్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ అన్నటువంటిది చేస్తాను. ఫస్ట్ చూడండి అమ్మా, 1వ పాయింట్, ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్మిట్ కార్డ్ లేకుండా ఏ అభ్యర్థిని పరీక్షకు హాజరు కావడానికి అనుమతించరు. 1వ పాయింట్ అన్న 21 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ మీ హాల్ టికెట్ కింద ఉంటాయి చూడండి 21 పాయింట్లు. మీరు హాల్ టికెట్ కనుక తీసుకొని వెళ్ళకపోయినట్లయితే మీకు ఎగ్జామినేషన్ హాల్లోనికి రానియ్యరు, ఎగ్జామ్ రాయనియ్యరు. కాబట్టి ముందుగుండానే ఒక కాపీ జెరాక్స్ తీసుకొని జాగ్రత్తగా ఆ కాపీని పట్టుకొని మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళండి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ పాయింట్, అడ్మిట్ కార్డులోని వివరాలను జాగ్రత్తగా తనిఖీ చేయండి. ఏదైనా తప్పు జరిగితే వెంటనే సంబంధిత జేఎన్వి ప్రిన్సిపాల్కు శ్రీకాకుళం JNV@gmail.comకు మెయిల్ ద్వారా నివేదించండి అని చెప్పేసి అన్నాడు. మీ అడ్మిట్ కార్డ్ హాల్ టికెట్ చూసుకోండి. ఇంతకుముందు మీ వీడియోలో చెప్పారు, మన ఛానల్లో ఉంటుంది ఏ వివరాలు అన్నటువంటివి చూడాలి అని. అన్ని వివరాలను డీటెయిల్డ్గా చూడండి. ఎక్కడైనా మీకు సంబంధించినటువంటి వివరం కాకుండా ఏదైనా ఒక వివరం అన్నటువంటిది తప్పుగా రాంగ్గా నమోదైనట్లయితే దాన్ని ఆ పాయింట్ని మీరు సంబంధిత డాక్యుమెంట్ని తీయండి. ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్, స్కూల్ సర్టిఫికేట్ ఏదైనా ఒకటి తీయండి. దాంతోపాటు ఈ హాల్ టికెట్ని కూడా జెరాక్స్ తీయండి. తీసి రెండింటిని స్కాన్ చేసి ఒక మెయిల్కి మీకు అడ్రస్ చేయమంటున్నారు. ఏంటన్నా మెయిలు? శ్రీకాకుళం JNV@gmail.com. ఇదిగోండి చూడండి అమ్మ, చూసారా మెయిల్? శ్రీకాకుళం JNV@gmail.com. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఎగ్జామ్ రాస్తూ ఉన్నటువంటి పిల్లలకు మాత్రమే ఈ మెయిల్. మరి తక్కినటువంటి పిల్లలకి తక్కినటువంటి పిల్లలకి అయినట్లయితే మీకు హాల్ టికెట్లో ఈ పాయింట్ సెకండ్ పాయింట్ కింద ఈ 2వ పాయింట్ ఉంది చూసారా, ఈ 2వ పాయింట్ కింద ఇక్కడ మీ హాల్ టికెట్లో ఏదైతే మెయిల్ ఉంటుందో ఆ మెయిల్కి మీరు ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది పెట్టండి. విశాఖపట్నం అయితే విశాఖపట్నం JNV@gmail.com, కాకినాడ అయితే కాకినాడ JNV@gmail.com. ఇక్కడ ఏ మెయిల్ అడ్రస్ ఉంటుందో ఆ మెయిల్ అడ్రస్ పెట్టండి. అన్ని వివరాలు కరెక్ట్గా మీకు సంబంధించినవి ఉన్నాయి. ఓకే, ఏ వివరాలు చూసుకోవాలి జాగ్రత్తగా అన్నటువంటిది ఇంతకుముందు నేను చిన్న వీడియో చేసి పెట్టాను, అది మన ఛానల్లో ఉంటుంది చూడండి. తర్వాత ఈమెయిల్ చేయండి అన్న. ఈమెయిల్ చేసినా కూడా మీకు రెక్టిఫై అవ్వకపోతే పర్సనల్గా మీకు మీ జిల్లాలో ఉన్నటువంటి నవోదయ విద్యాలయకి వెళ్ళండి. అక్కడ మీకు తప్పనిసరిగా సహాయం అన్నటువంటిది దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ నాన్న, థర్డ్ పాయింట్, పరీక్ష హాలులో ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, గ్యాడ్జెట్లను అనుమతించరు. మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా, క్యాలిక్యులేటర్లు కానీ, సెల్ ఫోన్లు కానీ, పేజర్లు కానీ, లేకపోతే స్మార్ట్ వాచీలు కానీ
ఏవి కూడా ఎలక్ట్రానిక్ పరికరం అన్నటువంటిది లోనికి తీసుకెళ్ళనియ్యరు. ఒకవేళ తీసుకెళ్ళి మీరు పట్టుపడితే మీకు ఎగ్జామినేషన్ నుంచి బయటికి పంపించేయడం అన్నటువంటి జరుగుతుంది, అంటే డిబార్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరం కూడా పట్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు, పట్టుకొని వెళ్ళవద్దు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, పరీక్ష హాలులోకి అడ్మిట్ కార్డు మరియు నలుపు లేదా నీలం బాల్ పెన్ను తప్ప మరే వస్తువును తీసుకెళ్ళవద్దు. మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఏం చేయమనంటే ఫస్ట్ ఒకటి హాల్ టికెట్ చెప్పారు. హాల్ టికెట్తో పాటు అడ్మిట్ కార్డ్ అంటే హాల్ టికెటే, దీంతో పాటు నలుపు లేదా నీలం, బ్లూ ఆర్ బ్లాక్, ఈ రెండింట్లో ఏ పెన్ అయినా పర్వాలేదు. ఈ రెండు పెన్నుల్లో ఏదో ఒక రంగు పెన్నులు ఒక రెండు పట్టుకోండి, ఒకటి కాకుండా రెండు పట్టుకోండి. కేవలము పెన్ను హాల్ టికెటే అని చెప్తున్నాడు. ఈ నలుపు రంగు లేదా నీలం రంగు మీకు ఏది ఇష్టమైతే ఆ రంగు, ఆ రెండు రంగులు తప్ప ఇంకా ఏ రంగును కూడా ఉపయోగించడానికి వీల్లేదు. పెన్నుకు ఒకటి పట్టుకొని రమ్మంటున్నాడు. తర్వాత చూడండి, అభ్యర్థి ఉదయం 10:30 లోపు పరీక్షా కేంద్రానికి రిపోర్ట్ చేయాలి. మీకు 11:30కి ఎగ్జామ్ అవుతుంది, కానీ మీరు 10:30కే వెళ్ళిపోవాలంట. తెల్లారి లేట్ చేయొద్దు నాన్న. ఎగ్జాక్ట్లీ 10:30కి మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి చేరుకునేలా వెళ్ళిపోండి. లేటుగా వెళ్ళడం, అక్కడ గందరగోళం, టెన్షను, గాబరా అవ్వడం ఏమీ చెయ్యొద్దు. మీరు చిన్న పిల్లలు, మీరు రాస్తున్నటువంటి ఫస్ట్ కాంపిటీషన్ ఎగ్జామ్ ఇది. కాబట్టి చక్కగా హ్యాపీగా 1 గంట ముందు వెళ్ళిపోండి, 10:30కి వెళ్ళిపోండి ఎగ్జామినేషన్ హాల్లోకి. ఆ తర్వాత మళ్ళీ పరీక్షా కేంద్రానికి రిపోర్ట్ తప్పనిసరిగా చేయాలంట, కాబట్టి ఆ టైంకి వెళ్ళండి. తర్వాత, అభ్యర్థి ఆలస్యంగా వస్తే పరీక్షకు హాజరు కావడానికి అనుమతి ఉండదు. పరీక్ష మొత్తం వ్యవధి 2 గంటలు. పరీక్ష ఎన్ని గంటలన్నా 2 గంటలు అన్నటువంటిది ఎగ్జామినేషన్ టైం. మెంటల్ ఎబిలిటీకి 1 అవర్, మ్యాథ్స్కి 1/2 అవర్, తెలుగు లాంగ్వేజ్ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 1/2 అవర్. కానీ మీరు మెంటల్ ఎబిలిటీ అన్నటువంటిది 1 అవర్లో కేవలం 1/2 అవర్లోనే చేయగలగాలి. చేసి తక్కినటువంటి 1 అవర్ మ్యాథ్స్ మీద దృష్టి పెట్టండి. మన ఛానల్లో మంచి మంచి మ్యాథ్స్ క్లాసెస్ ఉన్నాయి, అలాగే 40 బేసిక్ మ్యాథమెటిక్స్ క్లాసెస్ ఉన్నాయి. అవి 7వ తరగతి వరకు కూడా చాలా ఉపయోగపడతాయి. అవి తప్పనిసరిగా చూడండి. పరీక్ష మొత్తం 2 గంటలంట. ఉదయం 11:30 నుండి 1:30 వరకు 2 గంటల ఎగ్జామ్ ఉంటుందంట. మీరు 10:30కి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత 11:30కి స్టార్ట్ అవుద్ది. లోపల కూర్చొని సీటింగ్ అరేంజ్మెంట్ చేసి చక్కగా అన్నీ మీకు కావలసినవి, సంతకాలు, హాల్ టికెట్ వెరిఫికేషన్ అన్నీ ఆ గంటలో అయిపోతాయి. 11:30 నుంచి మీకు 1:30 వరకు 2 గంటల సమయము ఎగ్జామినేషన్ అన్నటువంటి జరుగుతుంది. అయితే ప్రత్యేక అవసరాలు ఉన్న అభ్యర్థులకు, దివ్యాంగులకు సంబంధించి అదనంగా 40 నిమిషాల సమయము ఇవ్వబడుతుంది. ఎవరైతే దివ్యాంగులైనటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళ కోసం ఇంకో 40 నిమిషాలు, ఏది నార్మల్గా 2 అవర్స్ కదా నాన్న, 2 అవర్స్కి ఇంకో 40 నిమిషాలు కలిపి 2 గంటల 40 నిమిషాలు అన్నటువంటిది వాళ్ళకి ఎగ్జామ్ అవుతుందంట. దివ్యాంగులైనటువంటి పిల్లలు కనుక ఎగ్జామినేషన్ రాస్తూ ఉన్నట్లయితే. ఓకే, ఉదయం 11:15 నుండి 11:30 వరకు సూచనలు చదవడానికి 15 నిమిషాల అదనపు సమయం ఇవ్వబడుతుంది. మీకు బుక్లెట్ ఇస్తాడంట. బుక్లెట్ చెంపకూడదు అంటారు, కానీ దాని మీద ఉన్నటువంటి సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ చదవడానికి మీకు 15 మినిట్స్ 15 నిమిషాలు అన్నటువంటిది సమయం అన్నటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అంటే 11:15 మీ చేతిలోనికి క్వశ్చన్ పేపర్ అన్నటువంటిది ఇస్తారంట. ఆ 15 నిమిషాలు కూడా మీరు ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవాలి. ఓకేనన్నా? తరువాత, అభ్యర్థి సమాధానం చెప్పే ముందు ప్రశ్నాపత్రంలో నుండి 80 వరకు వరుస సంఖ్యలను కలిగిన 80 ప్రశ్నలు ఉన్నాయని నిర్ధారించుకోవాలి. ఒకవేళ తేడాలు ఉంటే అభ్యర్థి వెంటనే ప్రశ్నాపత్రాన్ని మార్చడానికి ఇన్విజిలేటర్కి నివేదించాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. నేను చూసాను, చాలా మంది పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక లాంగ్వేజ్కి ఇంకొక లాంగ్వేజ్ వచ్చేయటం, లోపల కొన్ని పేజీలు పొరపాటును ఉండకపోవడం, అలాంటివి జరుగుతుంటాయి. మీరు ఎగ్జామినేషన్లో అప్లికేషన్ పెట్టినప్పుడు తెలుగు మీడియం అంటే తెలుగు పేపర్ వస్తుంది, మీకు ఇంగ్లీష్ కావాలనే ఇయ్యరు. ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ పేపర్ వస్తుంది, తెలుగు కావాలనే ఇయ్యరు. కానీ మీ హాల్ టికెట్లో EM/TM అంటే తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఏ మీడియం ఉందో ఆ మీడియం పేపర్ మీకు వచ్చిందా లేదా చూసుకోండి.
80 ప్రశ్నలు పేపర్ వరాసగా 1వ ప్రశ్న నుంచి 80వ ప్రశ్న వరకు 1 సెకండ్లో చూడొచ్చు. అలాగా 80 ప్రశ్నలు కూడా ఉన్నాయా లేదా చూడండి. 80 ప్రశ్నలు ఉండి మీరు రాయాలనుకున్నటువంటి భాషలో పేపర్ ఉంటే ఓకే, లేకపోతే వెంటనే మీ దగ్గరగా ఉన్నటువంటి ఇన్విజిలేటర్కి చెప్పండి, సార్ ఈ పొరపాటు ఈ పలానా ప్రశ్న నుంచి పలానా ప్రశ్న వరకు లేదు అని చెప్తే ఖచ్చితంగా మీకు ఆ ఇన్విజిలేటర్ గారు ఆ క్వశ్చన్ పేపర్ని తీసుకొని ఇంకొక క్వశ్చన్ పేపర్ మీకు ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ నాన్న, ఇప్పుడు చూడండి 8th క్వశ్చన్. ఓఎంఆర్ షీట్పై రాయడానికి నీలము లేదా నలుపు బాల్ పాయింట్ పెన్ను మాత్రమే ఉపయోగించండి. పెన్సిల్ వాడటం ఖచ్చితంగా నిషేధించబడింది. మీరు బబ్లింగ్ చేస్తారు కదమ్మా, ఆ బబ్లింగ్ మాత్రము 100% బ్లూ పెన్ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను మాత్రమే వాడాలి. మీరు పెన్సిల్తో బబ్లింగ్ చేశారు అనుకోండి, మీ పేపర్ దిద్దబడదు, మీరు డిస్క్వాలిఫై అయిపోతారు ఎగ్జామ్ నుంచి. అర్థమైంది కదా? కాబట్టి మీరు బ్లాక్ ఇంక్ పెన్ను ఆర్ బ్లూ ఇంక్ పెన్నుతో మాత్రమే బబ్లింగ్ చేయండి, పెన్సిల్ వాడవద్దు. తరువాత 9వ పాయింట్ చూడండి. ప్రతి ప్రశ్నకు 4 ప్రత్యామ్నాయ సమాధానాలు ఉంటాయి. వాటిలో ఏ, బి, సి, డి అని గుర్తించబడ్డాయి. అభ్యర్థి సరైన సమాధానాన్ని ఎంచుకొని ఓఎంఆర్ సమాధాన పత్రంలో ఎంచుకున్న సమాధానానికి సంబంధించిన వృత్తాన్ని ముదురు రంగులో గీయాలి. నెగిటివ్ మార్కింగ్ జరగదు. ఇప్పుడు 1వ ప్రశ్న ఉంటుంది నాన్న, ఇలాగ పైన ఇక్కడ ఏ, బి, సి, డి అని ఉంటుంది, ఇలా ఉంటాయి అన్నమాట వృత్తాకారంగా. ఇప్పుడు 1వ ప్రశ్నకి సి ఆన్సర్ అనుకోండి, ఈ సి అన్నటువంటి దాన్ని ఇలాగా జాగ్రత్తగా బయటికి రాకుండా, బబ్లింగ్ అన్నటువంటిది ఆ రౌండ్ దాటి బయటికి రాకుండా ఇలా జాగ్రత్తగా బబ్లింగ్ చేయండి. ఈ లోపల చిన్న చిన్న వైట్ మార్క్స్ కూడా వదలొద్దు, అలాగని టైం కూడా వేస్ట్ చేసుకోవద్దు. ఇలా బబ్లింగ్, సి ఆన్సర్ అంటే సి తిన్న బబ్లింగ్ అన్నటువంటిది చెయ్యాలి. తరువాత నాన్న, అడ్మిట్ కార్డులో పేర్కొన్న పరీక్షా మాధ్యమం యొక్క ప్రశ్నాపత్రం అందించబడుతుంది. ప్రశ్నాపత్రం యొక్క మాధ్యమాన్ని మార్చడానికి అనుమతి లేదు. మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు తెలుగు మీడియం అంటే తెలుగు, ఉర్దూ మీడియం అంటే ఉర్దూ, ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్, అంతే. ఇంకో భాషలోనికి నాకు కావాలి సార్ ప్రశ్నాపత్రం అని ఇవాళ అడిగినా మీకు అందించబడదు అని చెప్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్ తర్వాత చూడండి అమ్మా, 11th పాయింట్. అభ్యర్థి ప్రతి విభాగంలోని అన్ని ప్రశ్నలకు సమాధానం రాయాలి. ప్రతి విభాగంలో విడిగా అర్హత సాధించాలి. మీకు 50 మార్క్స్ మెంటల్ ఎబిలిటీ, 25 మార్క్స్ మ్యాథ్స్, 25 మార్క్స్ లాంగ్వేజ్. ఈ మూడింటిలో కూడాను మీరు క్వాలిఫై అవ్వాలి. అంటే 40% మార్క్స్ అన్నటువంటిది ప్రతి దాని నుంచి కూడా తెచ్చుకోవాలి, అప్పుడే మీరు క్వాలిఫై అయినట్టు అనేసి చెప్తున్నాడు. అన్ని ప్రశ్నలకు సమాధానం రాయాలంట. మీకు ఇచ్చినవి 80 ప్రశ్నలు ఉంటాయి, వీటిలో చాయిస్ ఏమీ ఉండదు, అన్ని ప్రశ్నలకు సమాధానం రాయాల్సిందే. ఓకేనన్నా? తరువాత అభ్యర్థులు ఓఎంఆర్ షీట్లో అలాగే ప్రశ్నపత్రంలో రోల్ నెంబర్ని నింపాలి. ఓఎంఆర్ షీట్లో నెంబర్ వేయాలి, దాని తిన్నగా బబ్లింగ్ చేయాలి. అలాగే మీకు క్వశ్చన్ పేపర్పై కూడా మీ రోల్ నెంబర్ని రాసుకోవాలి. అర్థమైంది కదా నాన్న? నెగిటివ్ మార్క్స్ అన్నటువంటి ఉండవు, కాబట్టి మీకు వచ్చినవి చేయండి. ఏవైనా 1-2 ప్రశ్నలు రాకపోయినా వాటికి మీరు అనుకున్న దాన్ని బబ్లింగ్ చేసేయండి, ఏమీ నష్టం ఏమీ లేదు. ఒక్క ప్రశ్న కూడా బబ్లింగ్ చేయకుండా వదలొద్దు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పాయింట్ చూడండి అమ్మా. ఒకసారి మార్క్ చేసిన తర్వాత జవాబులో ఎటువంటి మార్పుకు అనుమతి లేదు. సమాధాన పత్రంపై ఓవర్ రైట్ చేయడం, కత్తిరించడం మరియు చెరిపివేయడం అనుమతించబడవు. ఓవర్ రైట్ ఒకదాని మీద మళ్ళీ ఇలాగ దిద్దడం, కత్తిరించేయడం, చిన్న మొక్కలు ఇలాగ గీకేసి దాన్ని ఇలా గీకేసి దాన్ని తీసేయటం, లేదా రబ్బర్ పట్టుకొని చెరపవేయడం, ఇలాంటివేవి చేయకూడదు. చేస్తే ఆ ఓఎంఆర్ షీట్ అన్నటువంటిది వాల్యుయేషన్ చెయ్యరు, వితిహాల్లో పెట్టేస్తారు. అర్థమైంది కదా? నెక్స్ట్ పాయింట్, ఓఎంఆర్ షీట్పై వైట్నర్ కానీ, కరెక్షన్ ఫ్లూయిడ్ కానీ, ఎరైజర్ కానీ వాడటానికి అనుమతి లేదు. ఓఎంఆర్ షీట్పై ఎటువంటి చెదురు ముదురు గుర్తులు వేయవద్దు. ఓఎంఆర్ షీట్ తప్పు అయిపోయిందని చెప్పేసి వైట్ ఫ్లూయిడ్ పెట్టేస్తుంటారు కొందరు, ఆ మొత్తం ఓఎంఆర్ షీటే ఇంకా వాల్యుయేషన్ చేయరు, విత్ పెట్టేస్తారు. అలాగే ఎరైజర్ గట్టి చెరుపుతుంటారు, చిన్న గీతలాగా అయిపోద్ది,
తెలిసిపోద్ది కంప్యూటర్కి, అది ఇంకా వాల్యుయేషన్ చేయరు. ఇంకా చెదురుముదురు గుర్తులు నాన్న, ఆన్సర్ షీట్ మీద ఓఎంఆర్ షీట్ మీద ఏవో చిన్న చిన్న బొమ్మలు ఇలా గీసేస్తారు. ఏవైనా ఇలా రైట్ పెట్టడము, లేకపోతే ఇలాగ అనడము, లేకపోతే ఇలా పెట్టడము, ఏదో ఒకటి చేస్తుంటారు పిల్లలు కాబట్టి మీరు అలాంటివి చెయ్యకూడదు. ఒకవేళ చేస్తే ఆ ఓఎంఆర్ షీట్ అన్నటువంటిది వాల్యుయేషన్ చెయ్యరు. అర్థమైంది కదా నాన్న? ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్, మీ హాల్ టికెట్ నెంబర్ తప్ప ఇంకేమీ రాయకూడదు, జాగ్రత్తగా ఉంచాలి. తర్వాత 15వ పాయింట్ చూడండి అమ్మ. అభ్యర్థి గుర్తింపు నివాసాన్ని ధృవీకరించడానికి ఆధార్ కార్డు లేదా ప్రభుత్వ నివాస ధృవీకరణ పత్రము మరియు సమాచార ప్రదాతకు మద్దతుగా పుట్టిన తేదీకి సంబంధించిన ఏదైనా రుజువు తీసుకువెళ్ళాలి. మీరు హాల్ టికెట్తో పాటు తప్పనిసరిగా తీసుకెళ్ళవలసిందంట ఆధార్ కార్డు. చూసారా నాన్న? ఇదిగోండి, ఇక్కడ ఆధార్ కార్డు తప్పనిసరిగా పట్టుకోండి. మీ ఆధార్ కార్డు, హాల్ టికెట్ పట్టుకొని రమ్మంటున్నాడు. దాంతోపాటు మీ దగ్గర ఉంటే వీలైతే పుట్టిన తేదీ సర్టిఫికెట్ కూడా తీసుకొని రమ్మంటున్నాడు. తీసుకొని వెళ్ళండి, ఒరిజినల్ అవసరం లేదు, జిరాక్స్ తీసుకొని వెళ్ళండి, సరిపోతుంది. ఈ 3: పుట్టిన తేదీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, హాల్ టికెట్. ఓకేనన్నా? చూసారా ఏమడిగాడు? ఆధార్ కార్డు అడిగాడు, పుట్టిన తేదీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్ కూడా తీసుకొని రమ్మన్నాడు. ఇవి తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాల్సినటువంటి. నెక్స్ట్ నాన్న, అభ్యర్థి మధ్యాహ్నం 1:30 ముందు మరియు ఓఎంఆర్ సమాధాన పత్రాన్ని ఇన్విజిలేటర్కు అప్పగించకుండా హాల్ నుండి బయటికి వెళ్ళకూడదు. మనం ఒకసారి 10:30కి హాల్లోకి వెళ్ళాము, ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళాము అంటే మళ్ళీ 1:30 వరకు కూడా హాల్ నుంచి బయటికి వెళ్ళేదానికి మనకి అనుమతి లేదు. తప్పనిసరిగా హాల్లోనే ఉండాలి. మీరు ఎగ్జామ్ రాసినా రాయకపోయినా ఏం చేసినా ఎగ్జామ్ హాల్ విడిచిపెట్టి బయటికి రావడం కుదరదు. రెండోది, మీరు రాసినటువంటి ఈ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, దాన్ని మీరు తెచ్చుకోవచ్చు ఇంటికి. కానీ ఈ ఓఎంఆర్ షీట్ ఉంటుంది చూడండి అన్న, బబ్లింగ్ చేసేది, ఆ ఓఎంఆర్ షీట్ని మాత్రము అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ గారికి ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు బయటికి రావాలంట. ఆ ఓఎంఆర్ షీట్ ఇవ్వకుండా బయటికి రావడం అనుమతించబడదు అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత చూడండి, పరీక్ష 17వ పాయింట్ అన్న, పరీక్ష సమయంలో ఏ అభ్యర్థి అయినా సహాయం అందిస్తున్నట్లు లేదా పొందుతున్నట్లు లేదా అన్యాయమైన మార్గాలను ఉపయోగిస్తున్నట్టు తేలితే అనర్హులు అవుతారు. అన్యాయమైన మార్గాలు, సహాయం పొందుతున్నట్టు, సహాయం చేస్తున్నట్టు అంటే చూడండి అమ్మ, ఇక్కడ మీకు ఎవరు బిట్టు చెప్పినా లేదా మీరు ఇతర పిల్లలకి ఎవరికైనా ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినా లేదా మాట్లాడినా, ఏదైనా చిన్న చిన్న స్లిప్పులు లాంటివి, ఓ ఫార్ములాస్ లాంటివి ఏవైనా పట్టుకున్నా, ఇలాంటివి ఏవైనా మీరు కనుక చేసినట్లయితే, మీ దగ్గర కనుక దొరికినట్లయితే మిమ్మల్ని అనర్హులు చేస్తాడు, ఎగ్జామ్ నుంచి బయటికి పంపించేస్తారు, డిస్క్వాలిఫై చేస్తారు, మీ పేపర్ దిద్దబడదు, మీకు 99 మార్కులు వచ్చినా నవోదయ సీట్ అన్నటువంటిది ఇవ్వరు. అది 17వ పాయింట్ చెప్తున్నది. తర్వాత చూడండి, ప్రతిరూపణకు చేసే ఏదైనా ప్రత్యామ్నాయం కూడా అభ్యర్థత్వాన్ని అనర్హులుగా చేస్తుంది. ఓకేనన్నా? చూడండి, ప్రతిరూపణ, మీకు బదులు ఇంకెవరైనా ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నించినా, రాస్తూ ఉన్నట్లు తేలినా మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తాడంట. అర్థమవుతుంది కదా? ఇంకెవరైనా ఈ కాపీ చేసినట్టు కానీ, స్లిప్పులు అందించినట్టు కానీ, మీకు హెల్ప్ చేసినట్టు కానీ, మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టు కానీ, మీకు బదులుగా ఇంకొకరు వెళ్ళడం కానీ ఇట్లా చేస్తే మిమ్మల్ని అనర్హులు, డిస్క్వాలిఫై చేస్తాడు. నెక్స్ట్ 19th పాయింట్ నాన్న, అభ్యర్థికి పరీక్షలకు హాజరు కావడానికి తాత్కాలికంగా అనుమతి ఉంది. మీకు అర్థమైంది కదా నాన్న? అభ్యర్థులు హాల్ టికెట్ పట్టుకొని మీరు తాత్కాలికంగా వెళ్ళొచ్చు. చక్కగా వెళ్ళి మీ హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు పట్టుకొని వెళ్ళి చక్కగా మీ సీట్లో మీరు కూర్చొని ఎగ్జామ్ రాసేటటువంటి హక్కు మీకు ఉంది కాబట్టి రాసుకోండి అనేసి చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ నాన్న 20వ పాయింట్, జేఎన్వి కోల్ డాక్యుమెంట్లో ప్రవేశానికి అభ్యర్థి యొక్క తాత్కాలిక ఎంపిక. నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో మీకు మంచి మార్కులు వచ్చాయి, మీకు సీట్ వచ్చింది. సీటు వచ్చిన తర్వాత కూడా ఆ సీట్ అన్నటువంటిది మీకు తాత్కాలికమైన అంటున్నాను, అంటే 100% గ్యారంటీ కాదు. మీకు అని మీద రాసి ఉంటుంది, యు ఆర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్, అంటే తాత్కాలికంగా మీరు సెలెక్ట్ అయ్యారు. మరి ఎప్పుడు పర్మనెంట్ అవుతుంది నాన్న? మీరు నవోదయ ఎగ్జామినేషన్లో
అప్లికేషన్లో నింపినటువంటి వివరాలన్నీ కూడా సర్టిఫికెట్లు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఫిజికల్గా సర్టిఫికెట్లను వెరిఫై చేసి అన్ని సర్టిఫికెట్లు కూడా కరెక్ట్గా ఉన్నాయి అన్ని సర్టిఫికెట్లు కూడా కరెక్ట్గా ఉన్నాయని వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత మీ సీట్ అన్నటువంటిది ఫైనల్ అవుతుంది. అంతవరకు కూడా ప్రొవిజనల్గానే ఉంటుంది అని చెప్తున్నాడు. అర్థమైంది కదా? ఈ పాయింట్కే లేదు, మనం ఏమి దొంగ సర్టిఫికెట్లు పెట్టాం కాబట్టి మన సీట్ వస్తే వచ్చినట్టే. కాకపోతే సీట్ వచ్చేసింది అనడానికి లేదు. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినంత వరకు కూడా దానిపై జేఎన్వి ప్రిన్సిపల్ గారు సంతకం పెట్టినంత వరకు కూడా మీ సీటు తాత్కాలికమే అని చెప్తూ ఉన్నాడు. ఏమైనా తప్పులు ఉన్నాయా అని చెప్పితే మన సీటు కోల్పోయే అవకాశము నష్టం. అడ్మిషన్ మార్గదర్శకాలను ఉల్లంఘించి జేఎన్వి ఎస్టీని పునరావృతం చేసినట్లు తేలితే అభ్యర్థి ఎంపికను రద్దు చేయబడుతుంది. మనం ఏదైతే ఈ మార్గదర్శకాలు ఉన్నాయో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో, వాటిని మనము దాటి మనం పునరావృతము అంటే ఒక క్యాండిడేట్ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్నటువంటిది ఒకసారే రాయాలి. పొరపాటును కూడా రెండోసారి రాయడానికి వీలు లేదు. అలా గనక రెండోసారి ఈ అభ్యర్థి రాసి సీటును సంపాదించాడో గనక తేలినట్లయితే, నిరూపణ అయితే ఆ అభ్యర్థి యొక్క ఆ సీట్ అన్నటువంటిది క్యాన్సిల్ చేస్తాము. ఆ అబ్బాయికి లేదా ఆ అమ్మాయికి నవోదయ సీటు అన్నటువంటిది ఇవ్వము అని చెప్తున్నారు. చూసారనన్నా, ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 21 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నటువంటి మీ హాల్ టికెట్లో ఉన్నాయి. వాటిని ఫాలో అవ్వండి. అవి ఇంగ్లీష్లో ఉన్నాయి కాబట్టి మీకు చక్కగా తెలుగులో బోధించడం అన్నటువంటి జరిగింది. ఎటువంటి టెన్షన్ లేకుండా ఈ రూల్స్ని ఫాలో అవుతూ చక్కగా వెళ్ళి ఎగ్జామినేషన్ రాసి నవోదయలో సీటు సంపాదించండి. ఓకేనన్నా? ఎందుకంటే ముందుగుండానే ఈ వీడియో పెట్టాను. మీకేమైనా తప్పులున్నా ఎవరు కంప్లైంట్ చేసుకోవాలి, వాటిని ఎలా పరిష్కరించుకోవాలి, ఏదేమేమి మనం పట్టుకెళ్ళాలి అన్నటువంటి టెన్షన్ ఉంటుంది. మనం ఎలా ఆన్సర్ షీట్ని పబ్లిష్ చేయాలి అన్నటువంటిది ఉంటుంది. కాబట్టి మీకు ఈ వీడియో పెట్టడం అన్నటువంటి జరిగింది. మన ఛానల్లో ఉన్నటువంటి మెంటల్ ఎబిలిటీ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అన్న. 1999 నుంచి సుమారు 26 సంవత్సరాలకు సంబంధించి మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన వీడియోలు, మ్యాథమెటిక్స్ వీడియోలు, లాంగ్వేజ్ వీడియోలు అన్నీ కూడాను మన ఛానల్లో ఫ్రీగా ఉన్నాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. రేపు ఇంకొక పాఠంతో మనం మళ్ళీ ఇంకొక లెసన్లో కలుసుకుందాం నాన్న. అంతవరకు బాయ్. ఓకేనన్నా?